స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన వందనాలు ప్రభువా. మరొకసారి రాత్రికాల సమయంలో మీ పాదముల చెంతకొస్తున్నాం. దయతో కృప చూపించండి. అనుదిన ప్రార్థన అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం బట్టి స్తోత్రాలు. అనుదినము నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరుస్తున్నారు. దేవా, దావీదు మీ యొక్క మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది. అది కేకలు వేయుచున్నది. నీ మందిరంలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషము, ఆనందము, నెమ్మది, సమాధానము కొరకు నీకు స్తోత్రములయ్యా. అట్టి సమాధానం ఈరోజు మా మీద మీరు కుమ్మరించండి. సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నా. మీ ప్రసన్నత మా అందరి మీద మీరకున్నారు. మహిమ ఘనత ప్రభావం మీరకున్నారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ఎంజే కాలబ్ గారు రచించినటువంటి పాట 163. మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా. మరువలేదయ్యా
భారము మోపే నేరము నిన్ను చేరి కొలుచున్నాయి నిమిష నిమిషము నేరము రక్తమును తెరా చాటు చేసి అప్పగించలేదవైకి రక్తమును తెరా చాటు చేసి నిన్ను మరచి చెరలో నన్ను వీడకాదరనికే నిన్ను మరచి చెరలో నన్ను వీడకాదరనికే శాప మరణ ముల్లు విరువా నేల కొరిగితి వామ తండ్రి శాప మరణ ముల్లు విరువా నేల కొరిగితి వామ తండ్రి నేల కొరిగితి వామ స్తోత్రం. దేవునికి స్తోత్రం. సాంగ్ చాలా 12% వచ్చాయి. సన్నోతింతుమో ప్రభు సకమలమగు భక్తితో సన్నోతింతుమో సగమలమగు భక్తితో కన్న తండ్రి కామా కలుషము ఎడబాపుమా సన్నుతింతును ప్రభు సదమలమగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా నీతి సూర్య జ్యోతిరత్నరాజమా పాత
पातक जन रक्षका पतित पावन नाम का सन्नुतिन्नो प्रभु सदमल मगु भक्ति मानव संरक्षका दीन निश्चय पोषका मानव संरक्षका दीन निश्चय पोषका देव मानव नंदना देव मानव नंदना दिव्य सुगुण मंदना सन्नुचिन्तो प्रभु सदमल मगु भक्तितो प्रभु नी पवित्र नामं नी पवित्र नामं निरतमु स्मरिंचेत् सन्नुतिन्नो प्रभु सदमल मगु भक्तितो प्रेमदाता क्षेमदाता विवेका प्रेमदाता बोधका क्षेमदाता कामिता फलदायका कामिता फलदायका स्वामी येसु नायका प्रभु सदमल मगु भक्तितो सन्नुतिन्नो प्रभु
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది వచ్చా నాకలోకములను చూపించిన వచ్చా. దేవునికి స్తోత్రం. డబుల్ 5 వాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. 551. ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమ, ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమ. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
ప్రేమ ఏమని వర్ణింతుని మహిమ ఏమని వివరింతుని ప్రేమ ఏమని వర్ణింతుని మహిమ కలువరి యాగమే లోక కళ్యాణము సిలువ రుధిరమే పాప పరిహారము కలువరి యాగమే లోక కళ్యాణము సిలువ రుధిరమే పాప పరిహారము పరిహారము కళ్యాణము పరిహారము ఏమని వర్ణింతుని మహిమ ఏమని వర్ణింతుని ప్రేమ ఏమని నరుత్థానమే ముక్తికి సోపానము పశ్చాత్తాపమే భక్తికి శ్రీకారము పునరుత్థానమే ముక్తికి సోపానము పశ్చాత్తాపమే భక్తికి శ్రీకారము 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 ఏమని వివరింతుని ప్రేమ ఏమని వర్ణింతుని మహిమ ఏమని వివరింతుని ప్రేమ ఏమని వర్ణింతుని హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటర్ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనం చదువుతున్నాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. ఎట్లనగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు ఆయన. చదవన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును మనం గమనించినట్లయితే ఇది మనకు కొత్త లేఖనమేమి కాదు. బైబిల్లో కొన్ని లేఖనాలు మనము మాటి మాటికి చదువుకోవడం గల ప్రధాన కారణం ఒకటి మనం గుర్తించాలి. మాటి కొన్ని లేఖనాలు ఎందుకు చదువుకుంటామంటే, క్రిస్మస్ వచ్చిందనుకో ఖచ్చితంగా యెషయా గ్రంథము 7:14, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము, లేకపోతే యెషయా మధ్య నుంచి చిగురు పుట్టునని చెప్పినటువంటి యేసుక్రీస్తుకు జన్మకు సంబంధించినటువంటి లేఖనాలు మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటాం. మీకా 5వ అధ్యాయము 2-3 వచనాలు, ఇట్లా ఆయన జన్మకు సంబంధించి ఎక్కడెక్కడ బైబిల్లో ఉన్నాయి అనేటటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత కొత్త సంవత్సరం వచ్చిందంటే అబ్బకు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సంవత్సరములు జరుగుతుండగానే కార్యములు నూతన పరిచయం. అంటే బైబిల్లో కొన్ని లేఖనాలు మాటికి రిపీట్ అవుతాయి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ప్రవక్తలు ఎన్నోసార్లు కొన్ని కీలకంగా ఎత్తి చెప్తారు. ధర్మశాస్త్రమును, ప్రవక్తల లేఖనాలను, కీర్తనలో ఉన్న సంగతులు చాలాసార్లు మళ్ళీ పౌలు ఎత్తి మాట్లాడతాడు. అంటే ఒక దగ్గర చెప్పబడ్డ మాట అనేక స్థలాలలో రిపీట్ అవుతూ ఉంటుంది. వై ద రిపీట్ సేమ్ వొకాబులరీ సమ్ అదర్ ప్లేస్ ఇన్ ద హోల్ బైబుల్? చాలామందికి ఇది అర్థం కాక ఏమంటుంటే, బైబిల్ అంతా కాపీ ఉందండి, అక్కడ ఉన్నాయి ఇక్కడ రాస్తారు, అంతే, ఏముండదు అక్కడ. అంటే దేవుడు కొన్ని సంగతులు మరలా చెప్పడానికి గల కారణం ఏమిటి? పౌలు అంటాడు, మరలా మీకు ఒకడు చెప్పవలసి వచ్చును, మరలా బోధింపవలసి వచ్చును, మరలా ఒకడు పునాది వేయవలసి వచ్చును, నువ్వు మరలా తిరిగి మారు మనసు పొందుము అంటాడు. అంటే కొన్ని మనం మరలా చేసేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే సాతాను యొక్క కుట్ర మనం గమనించాలి. దేవుడు ఇట్లా చాలాసార్లు ఎందుకు చెప్పాడు బైబిల్లో కొన్ని సంగతులు అంటే, సాతాను ఏవైతే దేవుని చిత్తానుసారమైనటువంటి విషయాలు ఉన్నాయో, ఏవి దేవుని సంకల్పానుసారమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని మనం మర్చిపోయే విధంగా చేస్తాడనమాట. ఇది మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా. మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం అది కూడా. ఇక్కడ ఏమంటాడంటే 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము మరి 3వ వచనంలో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును, అయినను నీ మీద మొదటి నీకున్నటువంటి ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నువ్వు ఏ స్థితి నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. అంటే ఇక్కడ ఈమె ఆల్రెడీ మరిచిపోయింది. అయ్యగారు ఒకసారి ఒక ప్రసంగం టైటిలే ఉంటుంది, మనము మరిచిన సంగతులు. టైటిల్ పేరే ఇది, ఓల్డ్ మెసేజ్. మనం మరిచిన సంగతులు, మనము జ్ఞాపకం తెచ్చుకోవాల్సినటువంటి సంగతులు నీవు జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా ఇది అవసరం కాబట్టి మరలా మనము స్కూల్లో కనుక పిల్లలను చూస్తే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ కంప్లీట్గా సేమ్ సబ్జెక్ట్. మీకు తెలుసా, ఎల్కేజీలో ఏబిసిడీలు నేర్పిస్తారు. ఎల్కేజీలో కొన్ని వర్డ్స్, వీకెండ్స్ నేమ్స్, మంత్లీ నెలల పేర్లు, ఈ పేర్లు, ఫ్లవర్స్ నేమ్స్ ఇవే ఉంటాయి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ వరకు కూడా పెద్ద సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఎందుకు మరలా రిపీట్ చేస్తారంటే ఇది పునాది బలంగా వాడాలి. ఈ వెకాబులర్ ఏదైతే ఉందో, బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఏబిసిడీలు కానీ, 1 2 3లు కానీ, లేకపోతే హిందీ వాళ్ళు కానీ, లేకపోతే మ్యాథమెటికల్గా మనం చూస్తే హిందీ ఏ సబ్జెక్ట్ అయినా ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు పిహెచ్డీ చేయాలనుకున్నా వీడితోనే బేస్ అయి ఉన్నది. ఏబిసిడీ రాకపోతే పిహెచ్డీ చేయలేరు, 1 2 3 రాకపోతే వాడు ఎంఎస్సీ చేయలేడు, సిఏ చేయలేడు, ఏది చేయలేడు, క్యాడ్ చేయలేడు. అంటే ఏ సబ్జెక్టును అధిరోహించాలన్నా, ఏ ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించాలన్నా బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై మనకు బైబిల్లో దేవుడు చాలాసార్లు ఏంటంటే కొన్ని విలువైన సంగతులు మరలా రిపీట్ చేస్తూ ఉంటాం. మనము సాతాను యొక్క ప్రభావానికి లోనై కొన్నిసార్లు మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు నేను అడుగుతూ ఉంటాను, నేను అడిగినా నేను చెప్పానంటే చాలామంది చెప్పారు.
మొన్న నేను చెప్పినట్టు చెప్పారు. ఎందుకంటే రోజు మనం వాక్యాలు వినుకుంటూ పోతే నిన్న మొన్న మనం విన్నవి మనకు గుర్తుండయి. అది మనం ఒప్పుకొని తీరాల్సింది. మన పెద్ద మేధావులం కాదు, మన మెమరీ పవర్ చాలా చిన్నది. ఏంటండి, మనకు ఒక నెల కింద విన్న ప్రసంగం గుర్తుండదు కాదు, ఒక 2 రోజుల కింద విన్న ప్రసంగం మనకు గుర్తుండదు, ఒక వారం కింద విన్న ప్రసంగం మనకు గుర్తుండదు. మనం మరిచేటటువంటి మతిమరుపు అనేటటువంటిది చాలా చాలా ప్రమాదకరము, చాలా చాలా ఆశీర్వాదకరం. మతిమరుపు అనేటటువంటిది రెండు ఉన్నాయి. మతిమరుపు అనేది అసలే ఉండొద్దు అని చెప్పొద్దు మనం. అంటే మతిమరుపు ఉంటే నువ్వు బెండకాయ కూర తిని అంటారు. ఎందుకంటే బెండకాయ కూర ఎక్కువ తిన వాళ్ళకి మతిమరుపు ఉండదంట. అది ఎవడు కనుక్కున్నాడో నాకు తెలియదు. ప్రతి కల్పనలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు 3 పూటల భోజనము ఎందుకు తింటారు మనిషి అని వాడు అడిగినట్టు. అంటే 3 పూటల భోజనం తినడానికి ఏంటంటే, నందీశ్వరుడు శివుని దగ్గరికి పోయినప్పుడు శివుడు నందీశ్వరునికి ఒక ఆజ్ఞ ఇచ్చి పంపించిందంట. నువ్వు భూలోకానికి వెళ్ళి మనుషులందరికీ 3 సార్లు స్నానం చేసుకోమని చెప్పి, ఒకసారి భోజనం చేయమని చెప్పి పంపించారు నందీశ్వరుడిని. పంపిస్తే నందీశ్వరుడు వస్తూ వస్తూ మార్గ మధ్యలో రివర్స్ చేసిండు. 3 సార్లు భోజనం చేయమని చెప్పిండు శివుడు, ఒక్కసారి స్నానం చేసుకోమని చెప్పిండు. కాబట్టి అందుకే ప్రతిరోజు మనుషులు ఒక్కసారి పొద్దున్న స్నానం చేస్తారు, 3 పూటల భోజనం చేస్తారని ఒక కథ అల్లిండ్రు. అప్పుడు దేవుడు నందీశ్వరం చెప్పించిండంట, నేను చెప్పిన మాట నువ్వు రివర్స్ చేసి చెప్పినావు కాబట్టి వారికి 3 పూటల భోజనం చేయాలంటే ఎంత ఆహారం కావాలి, కాబట్టి నీవే ఎద్దుగా పని చేయని చెప్పేసి ఎద్దుగా ఈ లోకానికి పంపిస్తే ఎద్దుతో మనం వ్యవసాయం చేసుకొని, ఆమె ఆ ఎద్దు తప్పు చేసింది కాబట్టి చెప్పమన్న మాట చెప్పకుండా రివర్స్లో చెప్పింది కాబట్టి ఎద్దు కష్టపడేటటువంటి శాపం వచ్చింది అని వారు ఒక కథ. నేను బైబిల్ అంటే చెప్పలే. బైబిల్లో ఆదాము వాళ్ళు తప్పు చేయడం వల్ల నువ్వు కష్టపడి పని చేసుకొని నువ్వు భోజనం చేయమని దేవుడు చెప్పాడు. నువ్వు కష్టపడతావు, చెమటోర్చాలి, నువ్వు బతకాలంటే చెమటోర్చాల్సిందే. ఇది దేవుడు మనిషికి ఒక పాపము చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి వచ్చినటువంటి శాపం. లేకపోతే కష్టపడకుండా సంతోషంగా బ్రతికేటటువంటి ప్రక్రియ దేవుడు ఏమైనా ఏర్పాటు చేసి ఉండవచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి ఒక ఆకలి అనేది లేకుండా చేసిన అనుకో, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే విషయాలు అవన్నీ తర్వాత సంగతి. ఈ ఆకలి అనేది ఒకటి ఉన్నది, మనం బ్రతకాలి, మనం పోషింపబడాలి, మనకు రోటీ, కపడా ఆర్ మకాన్ కదా, ఈ 3 చాలా కీలకం. ఇప్పుడు ఎవడో నిన్న మన సినిమా తీసిండు, రోటీ కపడా ఆర్ మకాన్ కాదరా బాబు, రోటీ కపడా ఆర్ రొమాన్స్ అని తీసిండు. సినిమా టైటిలే ఇది, సినిమా టైటిలే రోటీ కపడా రొమాన్స్. అంటే తిను, తాగు, ఎంజాయ్ చేయి, అంతే, నీకు ఇల్లు అవసరం లేదు అనేటువంటిది వాని యొక్క దేవుని బిడ్డలారా. కాబట్టి కల్పనలు ఎన్నో అల్లిండ్రు. ఇప్పుడు మన మతిమరుపు అనేటటువంటిది గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు బెండకాయ మనం రోజు తింటే మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుందా? ఏంటంటే దేవుడి వాళ్ళ జ్ఞాపక శక్తి, జ్ఞానము ఇచ్చువాడు ఆయన, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. మరి ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వారు అసలు బెండకాయ వాళ్ళకి తెలియకపోవచ్చు, మేబీ వారు ఎక్కువ నాన్ వెజిటేరియన్స్, మరి వాళ్ళు ఇష్టపడరు. కొన్ని వాళ్ళంతా మంచి మాంసాహారాలు భోజించినటువంటి మనుషులు, మరి వాళ్ళే విలువైనవి కనుక ఎంత జ్ఞాపక శక్తి వరకు ఉండాలి, ఎంత మెమొరీ పవర్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన ఒక క్రైస్తవుడు, ఆయన ఆల్రెడీ బీఫ్ తిన్నవాడు, ఆయనకు తిందామనిపించింది తిన్నాడు. ఆయన తిండి విషయంలో రిస్ట్రిక్షన్ వరకు లేవు. మొన్న చనిపోయాడు ఒక ఆయన ఒక పాట రాసిండు, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగా ఉన్నాడే, ముద్దాపప్పు శాకాహారి బుద్ధిహీనుడు అయినాడే అన్నాడు. మనోళ్ళు ఏం చేశారంటే, అరే బాబు మటన్ ఖానా తాకత్ రత్తా, దాల్ ఖానా ధమాక్ రత్తా అని. అంటే నువ్వు పప్పు తింటే నీకు మైండ్ పనిచేస్తుంది. మరి ముద్దపప్పు శాకాహారి ఏమనుకున్నాడని ఆయన ప్రశ్న. ముద్దపప్పు తిన్నోడు కనుక్కున్నది ఏం లేదు. భారతదేశంలో కానీ విదేశాల్లో మనం ఏమనుకున్నారంటే, మనం భారతదేశంలో పనికొచ్చేది ఏదంటే సున్నాను కనుక్కున్న ఆర్యభట్టు అని చెప్తారు. అది కూడా ఎంత మటుకు వాస్తవమో నాకు అర్థం కాదు. క్రీస్తు శకము 1000 ఏళ్ళ తర్వాత సున్నాను కనుక్కున్నాడు ఆర్యభట్టుడు. మరి అంతకుముందు దశావతారాలు అని రాసుకున్నారు. దశావతారాల్లో అప్పుడు దశ అంటే 10 ఎట్లా రాశారు? సున్నా అనేది ఆర్యభట్టుడు అనుకుంటే అంతకుముందు సున్నా అనేది ఎట్లా రాశారు? అది ఎవరు చెప్పారు? అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్నీ బైబిల్లో ఎప్పుడో ఏనాడు చెప్పేసిండు, అప్పుడే 10 ఆజ్ఞలు ఇచ్చిండు. కాబట్టి దేవుడే నేర్పించినటువంటి సబ్జెక్ట్ అది మనుషులకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు మతిమరుపు అనేది ఒకటి ఉన్నది. కాబట్టి కొన్ని సంగతులు మరల జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. అవి మనకు అవసరం. ఇప్పుడు మనము చేసిన పనులు ఎన్ని చేస్తలేము? రోజు 3 పూటలు తింటున్నాం. నిన్న తిన్నా కదా ఈరోజు వద్దనుకుంటామా? రోజు కావాలి, రోజు స్నానం చేస్తాం. రోజు చేసేటి ఎన్నో పనులు మనం చేస్తున్నప్పుడు మనకు బోర్ కొట్టదు. కానీ కొన్నిసార్లు చెప్పబడ్డ వాక్యం మరలా చెప్తే ఆల్రెడీ విన్న వాక్యం కదా అనిపిస్తుంది మనకు. కానీ దాంట్లో ఒక కొత్త ధనం దేవుడు దాంట్లో నిక్షిప్తం చేసి మనకు విడుదల చేస్తాడు.
మనం వింటూ కాన్సన్ట్రేషన్తో విన్నప్పుడు మనకు విలువైనటువంటి సందేశాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడే లేఖన భాగములో అతిశయించువాడు అన్నాడు. పౌలు అంటాడు, అతిశయించేటటువంటి వాడు ఉన్నాడు లోకంలో. ఇది మొదట మనం గమనించాలి. ఇదే పౌలు అంటాడు, అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను కదా అంటాడు. ఏంటండి అతిశయించుమని చెప్పినటువంటి ఒక సందర్భం కనబడుతుంది, అతిశయ కారణం మనకు లేదు అనే ఒక మాట కనబడుతూ ఉన్నది కదా. ఎక్కడ చెప్పాడు ఆ మాట? గలతీయులకు రాసిన పత్రికలోన అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. అది ఏ న్యాయం బట్టి కొట్టివేయబడను? క్రియా న్యాయమును బట్టియా అంటాడు చూడు. సారీ, రోమా 3వ అధ్యాయం అంట. రవి పాస్టర్ గారు ఉండడం వల్ల మనకు చాలా ఈ మతిమరుపు ప్రమాదం అనేటటువంటిది 3వ అధ్యాయము 27. కాబట్టి అతిశయ కారణము ఎక్కడా? ఏంటండి? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే కదా. ఏంటండి? ఇప్పుడు అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అన్నాడు. అది ఎక్కడ చెప్పాడంటే ఇర్మియాలో చెప్పాడు. ఇర్మియాలో ఏమంటాడంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి? 9వ అధ్యాయము ఇర్మియా ప్రవచన గ్రంథము 24వ వచనం కదా. తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా. అంటే పైన కొన్ని చెప్పాడు కదా. 23లో ఏమన్నాడు? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే మనిషి అతిశయించడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. 3 కారణాలు మానవ జాతంతో వస్తారు. కొంతమంది వారికి ఉన్న ఐశ్వర్యమును బట్టి అతిశయించే అవకాశం ఉన్నది. నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, నాకు ఇంత భూమి ఉంది, నాకు ఇంత మరి ఆస్తులు ఉన్నాయి, నాకు చిరాస్తులు స్థిరాస్తులు, అతిశయిస్తూ ఉంటారు. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. కొంతమంది ఇంటికాడికి వెళ్తే ఈ ఇల్లంతా దింపుతారు. ఇది బెడ్రూమ్ అండి, కిచెన్. నీ బెడ్రూమ్ అయితే నాకేం వచ్చి పండుకుంటానండి. ఇది కిచెన్ అండి, ఇది హాల్ అండి, ఈ మంచం ₹1,00,000 కొన్నామండి. చెప్పిన వాళ్ళు నాకు, ఈ మంచం ₹1,00,000 కొన్నామండి. ఈ ఫ్యాన్స్ ఇక్కడ మన దేశం కావండి, వేరే దేశం. ఒక్క ఫ్యాన్ 30,000 అండి. 30,000 ఫ్యాన్ ఒకటి. ఒక ఫ్యాన్ 30,000 రిమోట్తో నడుస్తుంది, రిమోట్ కంట్రోల్ మొత్తం. 30,000 ఫ్యాన్ అండి ఇది. ఈ టాయిలెట్స్ ఉన్నాయి కదండి, ఈ టాయిలెట్ ఒకటి 50,000. ఇంట్లో తలుపు చూపిస్తున్నా. ఇది ఒకటి సెట్టింగ్ టాయిలెట్, ఇది చాలా కాస్ట్లీది. దాని మీద కూర్చున్నా, దీని మీద కూర్చున్నాను. బాత్రూమ్ పెడితే కదా, నేను 50,000 మీద కూర్చుంటే నేను బాత్రూమ్ వస్తుందా నీకు? 5,000 మీద కూర్చుంటారా? అంటే అతిశయించాలి. నా ఇంట్లో అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. 50,000 అండి ఈ యొక్క బాత్రూమ్. ఇది వెస్టర్న్ బాత్రూమ్. ట్యాబ్స్ చూపిస్తుంది, లైట్ బటన్స్. ఇది చాలా కాస్ట్లీ. ఇది మోడల్ కర్వ్లో ఇది టాప్ రేంజ్ బటన్స్ ఇవి. అవి ఇట్లా టచ్ చేస్తే ఆన్ అయిపోతాయి. మనం బటన్స్ వేసే సిస్టమ్ లేదు ఇప్పుడు, జస్ట్ ఫింగర్ ప్రింట్. డోర్స్ తీసుకెళ్ళి ఇవి థంబ్ సిస్టమ్ డోర్స్ అండి. మా ఇంట్లో ఏలు పెడితేనే ఈ డోర్లు ఓపెన్ అవుతాయి, మీతో ఎవరు వచ్చి ఏలు పెట్టినా ఓపెన్ కావు. దాన్ని అట్లా సెట్ చేసిన రిమోట్ కంట్రోల్ సిస్టమ్తో మొత్తం నడుస్తాయి అని ప్రతిదీ ఎంత రేంజ్గా చెప్తా ఉంటాడు. ఇవి సీసీ కెమెరాలు అంటే అవి గోడలోనే ఫిట్ అయిపోయినాయి. ఆ సీసీ కెమెరా కూడా తెలియదు, అటువంటి సీసీ కెమెరాలు వచ్చినాయి. వాడు ఒక టైల్ లాగా అనిపిస్తుంది మనకు. అది గోడలోనే నిక్షిప్తమై ఉంటుంది, మనకు కనిపించే సెన్సర్లు ఉంటాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు అంటే బయట మనకు కనిపిస్తున్నాయి, కనిపించకుండా గోడలోనే పెట్టే సీసీ కెమెరాలు వచ్చినాయి. ఒక లైట్ అనుకుంటాం మనం, అది సీసీ కెమెరా. ఒక లైట్ లాగా సెట్ చేసేస్తారు అక్కడ. గేట్ మీద అటు ఇటు డిజైనింగ్ కొరకు పెట్టినటువంటి ఉంటాయి కదా లైట్స్, అందులో సీసీ కెమెరా ఉంటుంది. ఎవరికి తెలియదు, వానికి ఇంట్లోనికి తెలుసు. దొంగడని వస్తే ఎక్కడ సీసీ కెమెరా లేవు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్తే మొత్తం రికార్డ్ అవుతుంది. ప్రతిదీ కూడా వాళ్ళ ఇంట్లో టైల్స్ అన్నీ ఇక్కడ నుంచి తెప్పించినాము, ఇవి అక్కడ నుంచి తెప్పించినాము, ఈ వేడికలు తెప్పించినాము, దీని కాస్ట్ ఇంత, దాని కాస్ట్ ఇంత, టోటల్గా నా ఇల్లు కదా నాకు 2 కోట్లు అయింది, 3 కోట్లు. అంటే
వీడు ఇల్లును బట్టి ఏం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఇల్లు అయిపోతుంది. మా బాబు అండి, మా పాప ఇద్దరు, డాడీకి డాడీ అంటున్నా, పాస్టర్ గారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి, పాస్టర్ గారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి అంటే వాడు చెప్పిన దాకా చెప్పాడు ఆ కొడుకులు. ఎందుకంటే గర్వం పెరిగిపోతుంది కదా, మంచి ఇల్లు ఇదంతా ఉన్న తర్వాత అప్పటికే పెరిగిపోతుంది, కొంత పిల్లలకు కూడా పెరుగుతుంది అది. పాస్టర్ గారు వచ్చిండ్రా ప్రైజ్ లార్డ్ చెప్పండి అంటే వాడు అప్పుడు ప్రైజ్ లార్డ్ అని మెల్లగా ఇష్టం లేకుండా వచ్చాడు. ఇప్పుడు వీడు యూకేలో చదువుతున్నాడు, బీఫార్మా చేస్తున్నాడు. నా కూతురు ఆమె ఇక్కడ చదువుతుంది. అక్కడ అంత ఎందుకో నాకు ఒక్క క్షణం వాడి గుండె ఆగిపోతే, ఒకటే క్షణం రెప్ప పాటన హార్ట్ అటాక్ అనేది ఎంత డేంజర్ ఇదంటే వానికి వచ్చినట్టు కూడా తెలియదు. మాట్లాడుతూ కుప్ప కూలిపోయి ఎంతమంది ఉన్నారు, మాట్లాడుతూ ఏ అనారోగ్యం లేదు, ఏం లేదు, మంచి హెల్దీ పర్సన్స్. మాట్లాడుతుంటే గుండె క్షణంలో ఆగిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో వాడు కుప్ప కూలిపోతాడు. ఆడొక క్షణం గుండె అయిన తర్వాత ఈ ఇల్లు, ఈ ఆస్తి, నువ్వు చెప్పినటువంటి అతిశయం అంతా ఎవడికి పనికిస్తుంది? నీ పిల్లల ఉన్నతమైన స్థానము, నా పిల్ల ఇంట్లో నా కూతురు బీటెక్లో టాప్ వచ్చింది, నా కొడుకు ఇంటర్మీడియట్లో టాప్ వచ్చినాడు, వారు ఇప్పుడు యూకేలో చదువుతున్నాడు, ఇక్కడ చేస్తున్నారు, మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, నెలకు ₹1,00,000, నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు అంటే కొందరు పిల్లల్ని బట్టి ఏం చేస్తున్నారు అనమాట, అతిశయించడం, గర్వకారణం. ఇక అసొంటి ఇంటికి పోయినామంటే వాళ్ళ ఇంట్లో కుక్క గురించి కూడా చెప్తారు. లాస్ట్కి వస్తే మనం వింటే ఎట్లుంటుందంటే, ఈ కుక్కను మేము 70,000 కొన్నామండి, ఇది మన దేశం కుక్క కాదు, ఇది విదేశాలకు వెళ్ళి తెప్పించినాము, దీనికి మనం మాట్లాడిన అర్థమవుతాయి, మనం చెప్పిన పనులన్నీ చేస్తుంది, అది నిజానికి అర్థమవుతాయి కూడా, దానికి అన్ని పనులు చేస్తుంది. ఇక దాని స్పెషాలిటీ చెప్తాడు. కుక్క స్పెషాలిటీ, కోడి స్పెషాలిటీ, పిల్లి స్పెషాలిటీ, అన్నీ ఒక స్పెషల్. ఒక కుక్క కాస్ట్ వచ్చేసేసి మొన్న 50 లక్షలు అంట. ఎందుకంటే ఎటువంటి దొంగ వచ్చినా అది పట్టుకుంటుంది, రాత్రి వదిలిపెట్టదు. ఇంకా దాని కాస్ట్ వచ్చి 50 లక్షలు. సింహం కంటే ఎక్కువ బలం తినుకుంటుంది అని చెప్తున్నాడు. ఈ కుక్కలు అయిపోయినాయి, పిల్లులు అయిపోయినాయి, ఇల్లు వాతావరణం అయిపోయింది. బయటకు పోయి బర్రెల గురించి చెప్తుంది. ఈ బర్రె అదే దాని పాలే దేని పాలే అంటే వారు కలిగి ఉన్న సమస్తమును బట్టి అతిశయించే వాళ్ళు కొందరు ఉంటారు. ఈ భూమి మీద అటువంటి వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు అటువంటి వారు ఉన్నారు. మొదట ఏంటంటే వానికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి అతిశయించేవాడు. కొందరు ఐశ్వర్యం ఉండదు, కడు బీద, కానీ వాడు దేన్ని బట్టి అతిశయిస్తాడు తెలుసా? వాడి బలమును బట్టి అతిశయిస్తాడంట. ఏంటండి, శూరుడు వాడికి ఏం డబ్బులు లేకపోయినా ఏం లేకపోయినా, మొన్న ఒకటికి నేషనల్ హెవీవెయిట్ ఛాంపియన్గా వానికి అవార్డు ఇచ్చారు. మీరు చూసిరా? అవార్డు ఇచ్చారు వాడిని, అది ఉంది, ఇంటర్నెట్లో ఉంది. అవార్డు ఇచ్చిన తర్వాత, అవార్డు అందుకున్న తర్వాత పోయి వాడు మళ్ళీ కండలు చూపిస్తారు కదా, ముందుకు పోయి కండలు చూపిద్దామని చెప్పేసి ఇట్లా వాడు అవార్డు పట్టుకొని చూపించి ఇట్లా కండలు ఎట్లా చూపిద్దామంటే అక్కడ అవార్డు ఇచ్చినటువంటి వ్యక్తి వెళ్ళిపోయి జల్దీ ఇక్కడ నుంచి చూసినా మనకు చాలా కోపం వచ్చింది. వాడు వెళ్ళిపోయిన కారణం ఏంటంటే ఇది తక్కువ కులం, వీనికి డబ్బులు లేవు, వీడు నిరుపేద. వానికి కోపం వచ్చేసేసి వాడు తీసుకున్న అవార్డు నేలకు కొట్టి అక్కడ ఉన్నటువంటి ఇంకో సామాను కాలుతో తన్ని వెళ్ళిపోయి. ఇప్పుడు వీడు వాని బలాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? అతిశయిస్తున్నాడు. వానికి ఏం లేదు వెనకాల, వానికి భూములు లేవు, ఇండ్లు లేవు, ఆస్తులు లేవు, ఏం లేవు, కానీ వానికి ఉన్నటువంటి బలం, నేను చాలా బలం. ఎంతకాలం ఉంటుంది ఆ బలం? ఒక్కటి ఏదైనా కుదరని రోగం వస్తే వాడు మళ్ళీ గోడ కత్తుకున్న బల్లిలాగా మంచంకు పరిమితం కావాలి. వాని బలం అంతా నిర్వీర్యం అయిపోతుంది. ఎంతోమంది మేమే ప్రపంచ సుందరులము, మేము ప్రపంచ ఛాంపియన్లు, మేము బలవంతులం అనుకున్న వాళ్ళు ఏడ్స్ వ్యాధి చచ్చిపోయారు. మరి దారుణమైనటువంటి వ్యాధి, బొక్కలు మాత్రం మిగులుతాయి ప్రాణం పోయే టైంలో. శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని తినేస్తుంది ఆ వ్యాధి, రక్తాన్ని తినేస్తుంది, ఎముకల్ని తినేస్తుంది, స్కెల్టన్ టైప్ అయిపోతుంది, ప్రాణం పోదు అంత త్వరగా. హెచ్ఐవి వచ్చినోడికి మొత్తం వాడిని ప్రతి ఒక్కరు గుర్తుపట్టట్లు చేస్తుంది ఆ వ్యాధి. వీరు ఖచ్చితంగా ఏడ్స్ వచ్చిందని ఎంత దాచి పెడదామన్నా దాగదు. అది వేరే వ్యాధులు వస్తే చచ్చిపోతున్న మనిషి కొంచెం హెల్దీగా ఉన్నప్పుడు ఎగిరిపోతాడు, కానీ ఏడ్స్ అట్లా కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలి, ఇంత ఖచ్చితంగా హెచ్ఐవి పేషెంటే అని గుర్తుపట్టట్లా చంపేస్తుంది మనిషిని. అది దాచలేం దాని ఆ రోగాన్ని. దేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది బలవంతులు, శూరులు, వీరులు అనుకున్న వాళ్ళు అటువంటి రోగాలతో ఏమైపోయారు లాస్ట్కి వస్తే? అంటే నువ్వు అతిశయించడానికి కారణం అది కూడా కాదు. నీ బలము కొంతకాలమే ఉంటుంది, నీకున్నటువంటి అందచందాలు కొంతకాలమే ఉంటుంది, నీకున్న సౌందర్యము కొంతకాలమే ఉంటుంది. చాలామంది నాకు దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే మిర్యాలగూడ ప్రణయ్ విషయంలో నాకు చాలా ఒకటి అద్భుతం అనిపించింది. మీడియా అంతా వెళ్ళి హత్య జరిగిన తర్వాత
వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడుగుతున్నారు, అమ్మ మీ బాబును చంపిన వారికి ఎటువంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటారు అంటే, నా శిక్ష గురించి మాట్లాడకుండా నా కొడుకు హీరోరా, నా కొడుకు హీరో. నీ హీరో తత్వంతో ఏం చేసింటాడు ఏంటండి? ఆ ఇంట్లో ఈయన ఇష్టం లేని పిల్లని తెచ్చుకున్నాడు, మీకు కూడా ఇష్టం లేకపోవచ్చు, మేబీ ఇటువంటి సంఘటనలు జరుగుతాయని. మీ కులం కాదు, మీరు తక్కువ కులం, వాడు ఎక్కువ కులం, వాడు ఖచ్చితంగా ఒప్పుకోడు, ఎప్పటికున్నా చంపుతాడని మీకు ముందే తెలుసు. నువ్వు హీరో అని ఉప్పొంగినావు తప్పితే పెంచాల్సినటువంటి కోణంలోని బిడ్డని పెంచలేవు. నువ్వు క్రైస్తవ కుటుంబం, నువ్వు మంచి చర్చికి వెళ్తున్నటువంటి భక్తి పర్వాలు అయి ఉంది అంటే నీ పిల్లలు అందగత్తెలు అని చెప్పేసి చూసుకొని ముడిస్తే లాభం ఏమున్నది ఏంటంటే? వాడు ఎంత అందగాడైనా వాడు ఫస్ట్ ప్రార్థనలో పెరగాలి, దేవుని భయంలో పెరగాలి, దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా పెరగాలి. అది అసలైన సౌందర్యం. భౌతిక సంబంధ సౌందర్యం ఎంతసేపు ఉంటుందండి? కొద్ది కాలమే ఆ సౌందర్యం. ఒక అమ్మాయి చాలా అందంగా ఉందని కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు పిల్లలు పుడితే అందమంతా ఎగిరిపోతుంది. ఏంటంటే విచిత్రం అనిపిస్తుంది నాకు. కొంతమంది, అరే బాబు నువ్వు అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నారంటే, ఆ అమ్మాయి జడ బాగుంది అందుకే లవ్ చేస్తున్నాను. అమ్మాయిలు కూడా అంతే, ఆ అబ్బాయి హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, వానికి కనుక క్యాన్సర్ అటాక్ అయింది వెనకలు మొత్తం రాలిపోతాయి, బోడిగుండ అవుతుంది, అప్పుడు కూడా ప్రేమించగలుగుతాయి. ఎందుకంటే దీని యొక్క లవ్ ఆ ఎన్నికల మీద ఆధారపడి ఉన్నది. ఈ అబ్బాయి యొక్క లవ్ అమ్మాయి ఎన్నికల మీద. కొంతమంది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నికలు మొత్తం రాలిపోతాయి. వీడు పెళ్లి కన్నా ముందు అమ్మాయి ఎన్నికలను చూసి ప్రేమించిన అనుకో, ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నికలు మొత్తం రాలిపోతాయి. అప్పుడే వీళ్ళు ప్రేమ అంతా ఏమైపోతుంది, చచ్చిపోతుంది. ఇక దాని మీద ప్రేమ ఉండదు. అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి కనబడుతున్నటువంటి దృశ్యాల మీద మనం ప్రేమను స్థిరపరచుకోవద్దు. అమ్మాయి అందంగా ఉందని, తెల్లగా ఉందండి, వెనటికలు బాగున్నాయని ఇది కాదు మనం చూడాల్సింది, క్యారెక్టర్ చూడాలా. ఈ అమ్మాయిలు ఎంత దేవుని భయం ఉన్నదని అంటే ఈ భౌతిక సంబంధమైన ఏవైనా కూడా అవి అతిశయించడానికి కారణాలు. దేవుని బిడ్డలు చాలామంది అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడే అని చెప్పేసి వెంటబడి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నారు. 2 కారణాలను బట్టి. ఎట్లా నరకం అనుభవిస్తారు తెలుసా? ఒకటి, అబ్బాయి అందంగా ఉన్నా అని చెప్పేసి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మొగతనం లేదు. సమాజానికి భయపడి విడాకులు ఇవ్వకుండా నరకం అనుభవిస్తూ బ్రతుకుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. నువ్వు ఆ రోజు అందాన్ని చూసినావు, వాడు ఎటువంటి వాడు అంటే తెలియదు. ఇది మొదటి, ఇది నంబర్ ఆఫ్ కేసులు ఇటువంటి ఇన్ని. రెండవది, వాడు చాలా అందంగా ఉన్నాడు కానీ త్రాగుబోతూ వ్యభిచారి, వాడు ఫుల్ తాగుతున్నాడు, బయట వాడికి ఇంకా వేరే కనెక్షన్స్ ఉన్నాయి, అట్లా కూడా అమ్మాయిలు సఫర్ అవుతున్నాయి. ఆ రోజు చేసుకుంటే దేన్ని చూసినావు అంటే చాలా స్మార్ట్గా ఉండని చూసినండి. మరి ఆ రోజు నువ్వు వాని క్యారెక్టర్ చూస్తుంటే ఇప్పుడు నేను విడిపించుకొని వెళ్ళలేము, ఇంకో పెళ్లి చేయలేము, వారి క్యారెక్టర్ మంచిది కాదు, రాత్రి పగలు తాగుతున్నాడు, ఇష్టం ఉన్న పాపాలు చేస్తున్నాడు, ఇప్పుడు నీ దగ్గరకు వస్తుంది. ఎంత జీవితకాలం సఫర్ అవుతున్నావా? కారణం ఏంటంటే ఆ రోజు అందంగా ఉన్నాడని చూసిన నేను. నీ కండ్లకు ఆకర్షణీయంగా కనబడ్డాడు వాడు అంటే నువ్వు దాన్ని బట్టి ఏం చేసినావు అనమాట, ఉప్పొంగినావు, అతిశయించినావు. అబ్బా నా భర్త ఇంత స్మార్ట్ ఉంటే ఎంత. చాలా రాంగ్ స్టెప్ అది, మొగళ్ళకైనా ఆడలకైనా. ఈ భౌతిక సంబంధమైన దృశ్యాల మీద దృష్టి ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది అందుకే పెళ్లి వేసుకుని అనుకో, పెళ్ళైనాక కూడా ఆ అందాన్ని 10 మంది చూస్తారు. చూడరా, నువ్వు ఏ అందాన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటావో అదే అందాన్ని ఇంకో 10 మంది చూస్తారు ఖచ్చితంగా. అందం ఉన్నప్పుడు అప్పుడు కూడా బాధపడద్దు. మరి ఏ అందంగా ఉన్నాడని చెప్పేసి అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకున్నదో అదే అందాన్ని ఇంకో 10 మంది ఆడవాళ్ళు చూస్తారు తర్వాత, పెళ్ళైన తర్వాత. కానీ క్యారెక్టర్ చూసినప్పుడు అందంతో పని లేదు. క్యారెక్టర్ మంచిగా ఉంది, బిహేవియర్ మంచిగా ఉంది, దైవభక్తి ఉన్నది, దేవుడు అంటే భయం ఉన్నది, ప్రార్థన పట్ల భయం ఉన్నది, వీటిని బట్టి అతిశయించినోడు జీవితంలో ఫెయిల్. అప్పుడు 10 రూపాయలకు మనం ప్రయారిటీ ఇయ్యం కాబట్టి వాళ్ళు చూడడానికి మనకు మంచిగా ఉండకపోవచ్చు మేబీ. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషులు అతిశయించడానికి చాలా కారణాలు, వేరియస్ రీజన్స్ ఆర్ దేర్. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు, అతిశయించువాడు ఒకడు జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నాడంట. ఏంటంటే జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఎందుకు అతిశయించదు చెప్పను మాట అంట. కొంతమందికి చాలా మంచి మేధావులు, నేను ప్రాక్టికల్గా చూసిన, అరే వాడి మేధాశక్తికి అసలు హ్యాట్సప్ చెప్పాలి. వాడికి ఇంత మెమరీ పవర్ ఎట్లుంది, ఏ సంగతి అడిగినా చాలా తక్కువనే చెప్పేస్తూ ఉంటాడు. అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, సైన్స్లో వానికి ధోకా లేదు, మ్యాథమెటిక్స్లో ధోకా లేదు. వెరీ వెరీ స్మార్ట్ బాయ్, వెరీ వెరీ ఇంటెలిజెన్స్ అనుకున్నటువంటి మనుషులు. వాడు ఒకసారి కళ్ళు మూసి కళ్ళు తెచ్చిన కల్లా నేను ఎవరిని అంటున్నాడు, కళ్ళు మూసి కళ్ళు ఎవరిని అంటున్నాడు. సొంత తల్లిదండ్రులను గుర్తుపడతలేడు, అన్నదమ్ముల్ని గుర్తుపడతాడు, ఎవరిని గుర్తుపడతలేడు. ఒకటే క్షణంలో ఏమైంది తెలుసా? నేను శంషాబాద్ వెళ్తున్నా, ఆ రోజు శంషాబాద్ వెళ్తున్నా, నా కళ్ళ ముంగటి జరిగింది అది. ఏ విషయం
శంషాబాద్ వెళ్తున్న సమయంలో ఆ రింగ్ రోడ్ దగ్గర ఒకడు రింగ్ రోడ్ ఎక్కాలని వాడు మర్చిపోయి స్పీడ్ పోతున్నాడు కార్. అది ఏమంటారు దాన్ని, టెంపో టిప్పర్ అంటాం కదా, అది వాడు పైపులు వేసుకొని పోతున్నాడు, స్పీడ్గా పోతున్నాడు. దాని వెనకాల ఒక ఫ్యామిలీ కార్లో పోతున్నది. అయితే వాడు సడన్గా అరే దాటిపోతున్న రోడ్డు, నేను రింగ్ రోడ్ ఎక్కాలి కదా అని దగ్గర కూడా గుర్తుకొచ్చింది వాడికి, లారీకి. వాడు వెంటనే సడన్గా బ్రేక్ వేసేటకల్లా వెనకాల ఈ కార్ పోయి టక్కున కొట్టేసింది దానికి. టక్కున కొట్టేసేకల్లా అద్దాలకి వెళ్ళి పైపు టక్కున వచ్చి నెత్తిక్కడ తాకింది. తాకినకల్లా అద్దాలు పలిగిపోయినాయి. కేవలం ఆ లెఫ్ట్ సైడు ఆ సీట్ మీద కూర్చున్న ఇంకొక్కరికే డ్యామేజ్ అయింది, ముంగట అద్దం పలిగిపోయింది, కార్ డ్యామేజ్ అయింది, మిగతా కారు ఉన్న వాళ్ళకి ఏం కాలేదు. మేము వెంటనే నేను అక్కడ సైడ్కు బండి ఆపేసేసి అందరు ఇంటికి పోయేటకల్లా వాడు నెత్తికి దెబ్బ తాకింది. రాడు ఇట్లా లోపలికి దిగింది, స్పృహలోనే ఉన్నాడు. లేచి చూసి ఎవరు మీరు అంటున్నాడు. ఎవరు మీరు, ఏడున్నా నేను, వాళ్ళ అమ్మను, వాళ్ళ ఎవరు మీరు అంటున్నాడు. చూసి అంటే మన బ్రెయిన్ ఏమైపోయింది, డెడ్ అయిపోయింది క్షణంలో, అవుట్ ఆఫ్ సిగ్నల్లోకి వెళ్ళిపోయింది. అది వానికి మెమరీ పవర్, ఆ లైన్స్ కట్ అయిపోయినాయి, ఏం గుర్తుకుంటాయి. ఇంకా అందరు కొత్తగా కనబడుతున్నారు వానికి. వాడు చాలా పెద్ద మేధావి, చాలా పెద్ద ఇంజనీరింగ్ వానికి అసలు వాని మేధాశక్తికి అవార్డు ఇవ్వాలి అటువంటి కూడా. కానీ ఒకటి క్షణంలో వాని మేధాశక్తి అంతా శూన్యమైపోయింది. కొంతమంది ఎక్కువ స్టడీ చేసి ఆ ప్రెషర్, ఇప్పుడు మన మెదడులో ఉన్నటువంటి నరాలు చాలా సన్నవి, చాలా మృదువైనవి. సెన్సిటివ్ నర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే మెదడులోనే ఉన్నాయి, సర్వ శరీరంలో. ఇంకా మన కాళ్ళల్లో చేతులలో దొడ్డు నరాలు ఉంటాయి. ఇప్పుడు మనకు గ్లూకోజ్ పెట్టాలంటే ఇక్కడ పెడతారు, ఎందుకంటే నరం దొరుకుతుంది, దొడ్డు నరాలు ఉంటాయి. కానీ మెదడులో చాలా వెంటక కన్న సన్నం నరాలు ఉంటాయి. ఆ నరాలలో కొన్ని నరాలు మనకు తలంపుల్ని, మెమరీ పవర్ని గుర్తుపెట్టుకునే కనెక్షన్స్ ఉంటాయి. ఒక్క నరం దెబ్బతిన్నది అనుకో, ఏంటంటే కొంతమంది థింక్ చేసి బ్రెయిన్ డెడ్ అయింది అంటారు కదా, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు పెరాలసిస్ అటాక్ అవుతుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ థింక్ చేయడం వల్ల. వాడు ఇంకా అనుకోవాలి, ఇంకా నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, జ్ఞానంలో అనుకుని ఆలోచిస్తాడా, ఒక క్షణంలో వెయిట్ ఎక్కువ పడి మెదడు మీద టక్కున ఎదురు నరం దెబ్బతిన్నది అనుకో, వాడి జీవితకాలం అంతా నేర్చుకుని అన్నీ మర్చిపోతుంది, ఏది గుర్తుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. అప్పుడు ఏంది మన పరిస్థితి? ఇంతకాలం నువ్వు దేన్ని బట్టి అతిశయించినావు? నీ జ్ఞానాన్ని బట్టి అతిశయించి. ఇది సాతాను దేవుని బిడ్డలారా, వాడు ఇవే బేస్ చేసుకొని వాడు అతిశయించిండంట కదా. మనము ఎజికేల్ ప్రవచన గ్రంథంలో వాని గురించి చూస్తాం. అక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకున్న జ్ఞానమును బట్టి నువ్వు అతిశయించినావు. 28వ అధ్యాయం దయచేసి 17వ వచనంలో ఏమన్నాడు? నీ సౌందర్యమును చూచుకొని. ఫస్ట్ ఏందండి, ఇప్పుడు బలము, సౌందర్యం అనేది ఒక రీజన్ మనిషి అతిశయించడానికి. ఇది సాధారణ ఫస్ట్ చేసిండు. ఈ మానవ అంటే భూలోక విశ్వ చరిత్రలోనే వీడు ఫస్ట్ చేసిండు ఈ కార్యక్రమం. ఏంటండి, నీ సౌందర్యమును చూసుకొని నీవేం చేసినావు? గర్వించిన వాడవైతివి. నీకున్న విస్తారమైన వర్తకము చేత అన్నాడు 16లో. అంటే వీడు తన ధనమును బట్టి అతిశయించినాడు, తర్వాత తన సౌందర్యమును బట్టి అతిశయించినాడు, తన తేజస్సును బట్టి అతిశయించినాడు. ఏంటండి, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వీడు ఎంత మేధావి అంటే వీడు చెడిపోవడానికి ప్రధాన రీజన్ ఏంటంటే నేను అనేది ఫస్ట్ వానికి వచ్చింది. నా జ్ఞానము, నా బలం. అరే దేవుడు బలం ఇవ్వకపోతే నువ్వు ఎంతలో అసలు కనబడని మనిషి కదా, ఒకప్పుడు ఉనికిలో లేవు కదా, ఆ సంగతి వానికి కూడా తెలుసు కదా. ఈరోజు మనం ఉన్నామండి, ఎంతకాలం భూమి మీద ఉంటాం? ఖచ్చితంగా ఎప్పుడు కూడా చచ్చిపోవాల్సింది అనేది గ్యారంటీ కదా, ఖచ్చితంగా గ్యారంటీ. మరి ఇంకెందుకు అది చేయించాలి? నాకున్న బలమైన జ్ఞానమైన ఏదైనా శూన్యమే. ఒక 60 ఏళ్ళు, ఒక 70 ఏళ్ళు దాటిందంటే అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అయినను వాటి వైభవం, ఆయాసం, దుఃఖమే. అప్పుడైనా ఏమైపోతుంది? ఇదంతా ఖచ్చితంగా మట్టిలో, ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది. ఎన్ని కండలు పెంచినా మట్టిలో కలిసిపోతాయి. నాకు ఎంత జ్ఞానము, ఈ మెమరీ పవర్ పెంచుకున్నా మట్టిలో కలిసిపోతుంది. ఎంత సౌందర్యవంతుని స్మార్ట్ బాయ్ అయినా మట్టిలో కలిసిపోతుంది. అది శదాలు తినాల్సిందే లాస్ట్కి వస్తాయి, పురుగులు పట్టాల్సిందే లాస్ట్కి వస్తాయి. అది మన డెస్టినీ భూమి మీద.
మరి ఎందుకు దీన్ని బట్టి అతిశయించాలి, ఎందుకు దీన్ని బట్టి గర్వించాలి, ఎందుకు దీన్ని సుఖపెట్టడానికి ప్రయత్నం చేయాలి? ఒకప్పుడు మట్టిలో కలిసిపోతుంది కదా, ఒకప్పుడు చెదలు తిరిగిపోతాయి కదా, ఒకప్పుడు కుళ్ళులేస్తుంది కదా నా శరీరము. ఒక క్షణం నాలో నుంచి ఊపిరి వెళ్ళిపోతే అది ఎందుకు పనికేది కదా. ఎందుకు దీని మీద బేస్ చేసుకుని నేను జీవించాలి? ఎందుకు అవతల వ్యక్తి ఒక శరీరానికి నేను ఆకర్షితుని కావాలి? ఎందుకు నా శరీరం ఇంకొకరికి ఆకర్షితంగా నేను చూపించుకోవాలి? ఇది మట్టిలో కలిసిపోతుంది కదా, ఇది వాసన లేచుంటుంది కదా. ఒక క్షణం గుండె ఆగిపోతే 2 రోజులకి లాస్ట్కి వస్తే చీమలు పురుగులు తినిపోతాయి కదా ఆ సమాధిలో పెట్టిన తర్వాత. అంత దూరం ఆలోచించినోడు శరీరం మీద దృష్టి పెట్టారు. ఆ లాంగ్ థింకింగ్ ఎవరికైతే ఉండదో, దూరదృష్టి ఎవరికైతే ఉండదో, వాడు కనబడుతున్న ప్రస్తుతం మీదనే ఆలోచించదు. అబ్బా ఏం ఫిగర్ రా, అబ్బా ఏం సీన్ రా, అబ్బా ఏం అందగాడ్రా, ఏం బలవంతుడురా, ఏం ఐశ్వర్యవంతుడురా. దేవుని బిడ్డలారా, బైబిల్లో 2 గురించి చెప్పిండు. ఒక ధనవంతుడు ఉండెను, వాడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని తన ఇష్టానుసారంగా వాడు జీవనము కొనసాగించుకున్నవాడు ఒకడున్నాడు. మన ఇంటి దగ్గర భోజనం చేస్తున్నటువంటి ఆ భోజనం బల్ల మీద కింద పడ్డ ముక్కల్ని, ఆ రొట్టె తున్నుకల్ని ఏరుకొని తినడానికి ఒకడు ఇంటి బయట ఉన్నాడు. వాని శరీరానికి కుక్కలు నాకుతున్నాయి. మీ శరీరానికి విలువ లేదు, శరీరం అంతా కురుపులతో నింపబడి ఉన్నది. 2 చనిపోయినారు. 2 శరీరాలు మట్టికి మన్నైపోయినాయి. అవతల శరీరాలు మారిపోయినాయి. అవతలేమో వాని శరీరం కాలుతున్నది, శరీరం అంతా మంటలతో ఉన్నాడు. యువతల లాజరు శరీరం ఏమో మహిమతో ఉన్నది. ఆ గమ్యం మీద దృష్టి పెట్టాలి తప్పితే ఈ భూమి మీద మన గమ్యం మీద దృష్టి పెట్టదు. ఈ భూమి మీద మన గమ్యము ఈ చెత్తలో కలిసిపెడదండి. ఈ చెత్తలో కలిసిపెట్టేటువంటి దీని మీద దృష్టి పెట్టి కొందరు శరీరం దాన్ని సుఖపెట్టాలి. సరే నవీందర్కు నాతో పాటు ఎస్ఆర్ఆర్ పోతే ఒక పోరా అంటాడు, కనీసం పర్సనాలిటీనే పెంచురా నువ్వు అంటాడు. మేము చూడు ఎట్లా పెంచుతున్నాం, ఎందుకు పర్సనాలిటీ చెత్త, ఎందుకు పెంచాలి పర్సనాలిటీ? మంచిగా కానా పీనా తినాలి, కొంచెం జిమ్ పోవాలి, పర్సనాలిటీ పెంచాలి, మంచిగా మటన్లు చేయగలడు తినాలి అంటే తినండి. మరి ఉపవాస ప్రాచరిత నీకు ఎట్లా ఉంటుంది? నువ్వు రాత్రి భగవాళ్ళు ఇష్టం ఉన్నట్టు తినుకుంటూ ఉంటే లాస్ట్కి వస్తే తినుడు తాగడము పండుకోవడమే ఉంటుంది. సో మరి తనం పెరిగిపోతూ ఉంటుంది. కండలను ప్రేమించేదవన్నా ఎంతకాలము ఈ మట్టి కండలు మంటికేరన్న క్రైస్తవుండ కదిలి రావైనటువంటి పాటలు ఎంత అద్భుతంగా రాశారు. దేవుని బిడ్డలారా, ఈరోజు అతిశయ కారణం ఎక్కడా అనేటటువంటి ప్రశ్న. అతిశయ కారణం ఎక్కడ? ఇప్పుడు దేన్ని బట్టి అతిశయం చెప్పండి? నాకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించాలనా? నాకున్న బలాన్ని బట్టి అతిశయించాలనా? మరి నేను అతిశయించడానికి దర్ ఇస్ నో రీజన్ ఎట్ ఆల్. కొంతమంది నువ్వు హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అంటున్నారు. ఎందుకు గర్వించాలి హిందువుగా? సమాజంలో కొంతమంది అంటరాని వారు, నీచులు బై బర్త్, వారిని ముట్టుకోవడానికి కూడా అసహ్యులు. వారు నూరు బయట పెట్టాలి, వారిని దగ్గర రానివద్దు, వారి ఇంటి ముందుకు వస్తే నీళ్ళు చల్లుకోవాలి, వారు మన వాళ్ళ చేతులు కాలు మనకు తాకితే మనం మైలబడిపోతాము, వారు ముట్టుకోకూడదు అనేది దూరంగా పెట్టినందుకు సనాతన ధర్మం ముందు అతిశయించాలన్నా, హిందువుగా అతిశయించాలన్నా? వెర్ ఈస్ ద రీజన్ టు ప్రౌడ్ బి ఏ హిందూ? ఏంటంటే నో, నువ్వు గర్వించడానికి అతిశయ కారణాలు ఏవి కూడా లేవు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి అతిశయించడానికి కారణాలు తెలుస్తలేవు. కారణం లేదు. అతిశయ కారణం ఎక్కడంటే నీ శరీర సంబంధమైనటువంటి ఈ కార్యక్రమాలలో, జీవనంలో, నీ సౌందర్యంలో, బలములో, నీ జ్ఞానంలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీస్ ఆర్ ద విజబుల్ బ్లెస్సింగ్స్ ఆర్ 100% వేస్ట్. అవి ఏవి కూడా ఈ విజబుల్గా కనబడుతున్నటువంటి ఆ సమస్తం కూడా వేస్ట్. కానీ కొన్ని ఉన్నాయి నువ్వు అతిశయించడానికి. హల్లెలూయా. అతిశయించువాడు ప్రభు నందే అతిశయించాలి. హల్లెలూయా. నువ్వు ఇంకా దెర్ ఇస్ నో అదర్ రీజన్ అట్ ఆల్ టు బీ ఏ ప్రౌడ్. ఐ ఆమ్ ఏ క్రిస్టియన్. ద ఓన్లీ వన్ రీజన్ ఈస్ దట్ ఐ హ్యావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ సైడ్ ఆఫ్ మై హార్ట్. I have salvation. I have got salvation in this planet of earth to be a proud. ఈ భూమి మీద నాకు ఇంకా వేరే ఏ వద్దండి. ఇల్లుని బట్టి అతిశయించా, నా ఇంట్లో ఉన్న మనసుని బట్టి అతిశయించా, నా ఇంట్లో ఉన్నటువంటి టైలర్స్ని బట్టి అతిశయించా, నాకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించా, నాకున్న బలాన్ని బట్టి అతిశయించా. ఏమన్నా ఉండా నీకు లోకంలో, ఏది ఉన్నా ఏది లేకపోయినా నా అతిశయ కారణం వాటి మీద డిపెండ్ అయ్యి లేదు. నా అతిశయ కారణం ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉన్నది. నతిశయ కారణము యేసు క్రీస్తు ఇస్తున్న రక్షణ మీద, ఆయన మీద ఆధారపడి ఉన్నది. ఏంటంటే పౌలు, నేను అతిశయిస్తున్నా, ప్రభువు నందే నా అతిశయం. ఇప్పుడు చెప్పుకుందాం మన అతిశయ కారణాలు ఏమున్నాయంటే, స్పిరిచువల్గా
యేసును కలిగినందుకు నువ్వు అతిశయించు, ప్రార్థన జీవితం కలిగినందుకు అతిశయించు. తప్పుగా వాక్య ధ్యానంలో నువ్వు పొందుకున్న నూతన ప్రత్యక్షతను బట్టి అతిశయించు. నాకు కలిగిన ఏంటండి దర్శనములు అనేకములు, నాకు వచ్చిన ప్రత్యక్షతలు అనేకం. ఏంటంటే ఆయన అతిశయిస్తున్నాడు. దాన్ని బట్టి నాకు కలిగిన ప్రత్యక్షతలు ఏంటండి. దయచేసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీ 12వ అధ్యాయము మొదట వచనం చదువుదాం. అతిశయపడుట నాకు వాటి వండర్ఫుల్ థాట్ లైన్ అండి. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం మనం? అతిశయపడొద్దు, పలానా రీజన్స్ బట్టి అతిశయపడొద్దు. కానీ ఒక రీజన్ ఉంది అతిశయపడడానికి. ఏందది? క్రీస్తు నందే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు మరలా? అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. హల్లెలూయా, వలసి వచ్చినది. అతిశయపడడం నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. దేన్ని బట్టి కూడా నాకు అతిశయపడదు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ పర్ మై వ్యూ, I am a lot of proud inside of my heart to be a wonderful prayer warrior. నేను చెప్పుకుంటాను. నా అతిశయ కారణం అది ఒకటే ఉంది. ఇప్పుడు నేను నాకు బైబుల్లో లోతైన సంగతి తెలుసా అని చెప్పుకోను. దేవుడి చిన్న కృప బట్టి నేను ఫ్రమ్ 2014 టిల్ నౌ ఈరోజు వరకు నా ముఖాలు ఎప్పుడు తెల్లబడి. 2008లో నా జర్నీ స్టార్ట్ అయింది. 2011లో ప్రార్థన జీవితం స్టార్ట్ అయింది. 2008లోనేమో రక్షణ పొందాను, మారుమనసు పొందాను, కానీ ప్రార్థన జీవితం లేదు. 2008, 9, 10 ఈ 3 సంవత్సరాలు కూడా జస్ట్ నేను బైబుల్ చదువుతున్నా. ఇంకా వేరే భక్తుల గ్రంథాలు కూడా చదివినటువంటి అలవాటు నాకు లేదు. 2011లో నేను జిఎంఆర్ పాలిటెక్నిక్లో చేయడానికి వచ్చినప్పుడు వారి కేకలే ఓడినటువంటి ఒక ప్రసంగము, నరకపాత్రులైన మంచివారు అనేటటువంటి ఒక ప్రసంగం అయ్యగారి విన్నా. అప్పుడు ఆడియో మెసేజ్ వస్తుంది. ఆ ప్రసంగం విన్న తర్వాత అయ్యగారు ప్రార్థన జీవితం గురించి చెప్తారు. తర్వాత మోషే కొండ ఎక్కి ప్రార్థించాను, అక్కడ నేను నిలిచాను అని ఒక ప్రసంగం. దాని పేరు నాకు తెలియదు. ఎక్సలెంట్ ప్రసంగం అది కూడా. అది విన్న తర్వాత నాలో ప్రార్థన దాహం పుట్టింది. 2011 డిసెంబర్ నెలలో ప్రారంభించాను. అప్పటిదాకా నాకు డిసెంబర్ 1 చైన్ ప్రేయర్ అని ప్రారంభించిన. రేజ్ గంట సేపు ముఖాల మీద ఉండాలి. ఇక స్టార్ట్ అయిపోయింది ఆ టైంలో. నాకు గుర్తున్న అంతకుముందు చేసా చిన్న చిత్క. 2011లో నేను ప్రార్థన జీవితం స్టార్ట్ చేస్తే 2014 వరకు నా ముఖాలు కాయలు కాసిపోయినాయి. 2011లోనే కాలే. 2011 ఎండింగ్ కదా, డిసెంబర్ టైం అంటే ఎండింగ్. 12, 13 2 సంవత్సరాలు విపరీతంగా ప్రార్థనలో గడిపి ఇంకా ప్రార్థననే నాకు జీవం అన్నట్లుగా అయిపోయింది నా లైఫ్. ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, మోకాళ్ళ ప్రార్థనలు. ఒక్కో సంవత్సరం ఒక్కో తీర్మానం అంతా ప్రార్థన ముడిపడే ఉండేది నాది. ఒక సంవత్సరం అంతానేమో ఖాళీ, ఈ సంవత్సరం అంతా నేను మొఖాల మీద ఉండి బైబిల్ చదవాలనే తీర్మానం. ఒకసారి సంవత్సరం అంతా మొఖాల మీద 4 గంటలు గడపాలనే తీర్మానం. 2017 ఆ సంవత్సరం అంతా కూడా రోజు 4 గంటలు మొఖాల మీద గడిపిన. ఎవ్రీడే నిలువు మొఖాలు వేసి ప్రార్థన చేసి. ఇప్పుడు దీన్ని బట్టి అతిశయించొద్దా? ఏంటంటే ఒక త్రాగుబోతూ వాడు త్రాగేది దాన్ని బట్టి అతిశయిస్తాడు. మామ ఈరోజు నేను పులిబాటికి లేపినరా అతిశయిస్తాడు. కొందరు పాపం చేసి పాపకారణ ఒకడు ఉండే నా ఫ్రెండ్ ఒకడు. వాడు ఒక అమ్మాయిని, వాడు ఎస్సీసీ అమ్మాయిని లవ్ చేసాడు. వీడు అంత చదువుకుంటే, అమ్మాయి కూడా చదువుకుంటే. ఆడు నా దగ్గరకు వచ్చి నాకు బావ అవుతాడు, దాల్దియారో మై అంటుంటాడు. అంటే వీడు వ్యభిచారం చేసి దాని అంత ఏం చేస్తున్నాడు, అతిశయిస్తున్నాడు గర్వంగా. ఈరోజు నేను పెద్ద ఘనకార్యం చేసిన. ఆయన లవర్ని కలిసిన ఈరోజు అతిశయిస్తారు. ఆయన లవర్ని ఇంటికి తీసుకెళ్ళినా, నేను ఆడికి తీసుకెళ్ళినా, సినిమాకి తీసుకెళ్ళినా, ఓ రూమ్కి తీసుకెళ్ళినా. ఇది అతిశయమా? అవసరమైన అతిశయమా? ఏంటంటే అది నీచమైన కార్యము. ఒక అమ్మాయి ఇంట్లో తెలియకుండా హోటళ్ళ చుట్టూ, పార్కుల చుట్టూ, ఓయో రూమ్లకు తిరుగుతుందంటే దాని లెక్క దేవుని చెప్పుకోదా? ఏంటంటే దాన్ని బట్టి కూడా అతిశయిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు లెక్కలు తీస్తాడు దేవుడు. రేపు న్యాయపీఠంగాడికి పోయిన తర్వాత ఎవ్రీ సింగిల్ కౌంట్ ఖచ్చితంగా రావాల్సింది. ఎవరో ఒక భక్తులు మంచి పాట రాసి, ఏం పాట అది?
చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, క్రీస్తు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. ఏం పాట అది? ఎక్సలెంట్ సాంగ్ అది. చూసిన నాకేమని విర్రవీగుచున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. ఇదే చరణం అనుకుంటా. చూస్తున్నాడమ్మా అని అడిగినా చరణం చూడవసారి. చూస్తున్నాడమ్మను చరణం అదేనా? అలా లేదా? ఒకసారి ఫోన్లో కొట్టి చూడు, ఫోన్లో కొట్టి చూడు. నాకేమని చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా. ఇక్కడి దేవునికి స్తోత్రం. స్తోత్రం. పోయింది మళ్ళా. నీ చేదాకిందో ఏం దాకిందో. చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని. చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని. భయమేమి లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. భయమేమి లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. విదేశాల్లో ఉన్నానని, చాలా తెలివైన దానని, అధికారాలున్నాయని, ఏమి చేసినా చెల్లుతుందని విర్రవీగుతున్నావా.
చెడ్డ పనులు చేస్తున్నావా, విర్రవీగుచున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడమ్మా తెల్లి, చూస్తున్నాడమ్మా. నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క. ఎంత అద్భుతమైనటువంటి పాట ఏంటండి. చూసినా నాకేమని, ఇప్పుడు నేను చీకట్లో చేస్తున్నా కదా, ఎవరు చూస్తారది? చూసినా నాకేమని, ఎవరేమి చేస్తారని. చూసిన నాకేమి, ఎవరేం చేస్తారు? నాకు భయమేమీ లేదు. మనుషుల భయం లేకపోతే ఎవరు చూడకపోవచ్చు. తిరిగే తిరుగుళ్ళన్నీ దేవుడు చూస్తాడా? చేసే పనులన్నీ దేవుడు చూస్తాడా? దేవుడు చూస్తాడు. అది ఆ భయం ఉండాలి. దేవుడు బిడ్డలారు. ఇక్కడ పౌలు అంటున్నాడు ఏంటంటే, ఒక్కొక్కడు ఒక్కో దాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. నేను చాలా పాపాలు చేశాను, ఎవరు దొరకలేదని ఒక అతిశయం. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఒక అతిశయం. నాకు చాలా జ్ఞానం ఉందని ఒక అతిశయం. నాకు చాలా బలం ఉందని ఒక అతిశయం. నాకు చాలా అధికారాలు ఉన్నాయని ఒక అతిశయం. నాకు చాలా ధనము ఉన్నదని ఒక అతిశయం. దేవుని బిడ్డలారా, నాకు చాలా చర్చిలు ఉన్నాయని ఒక అతిశయం. కానీ పౌలు అంటున్నాడు ఇక్కడ, నా అతిశయ కారణము ఏమిటి ఏంటండి? చదువుదాం మళ్ళీ 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, అతిశయించుట నాకు తగదు, కానీ వచ్చినది అది ప్రభు దర్శనములను గూర్చియు దేని బట్టి అతిశయించాలంటే చెప్పండి. ప్రభు దర్శనమును గూర్చి నువ్వు అతిశయించు, ప్రభు ఇస్తున్న ప్రత్యక్షతలను గూర్చి నువ్వు అతిశయించు. ఏంటండి ఇక్కడ అంటున్నాడు, చాలా సంగతులు చెప్తాడు. దేవుని బిడ్డలారా, నేను పరదేశుకు వెళ్ళి తిని, 3వ ఆకాశం వెళ్ళి తిని, దాన్ని బట్టి అతిశయించొద్దా? 5వ వచనంలో, అట్టి వాటిని గూర్చి నేను అతిశయింతును. ఏంటంటే పైన కొన్ని సంగతులు చెప్పి, ఇవి ఉన్నాయా, అట్టి వాటిని బట్టి నేను అతిశయిస్తాను. ఇంకా వేరే విషయాలు నాకు అతిశయ కారణమే కాదు. నేను పుట్టిన వంశమును బట్టి నాకు అతిశయం లేదు, నా కులాన్ని బట్టి నాకు అతిశయం లేదు. కొంతమంది కుల గర్వం, వాడు రక్షణ పొందుతాడు, మారుమనసు పొందుతాడు, కానీ ఆ తోక మాత్రం వదిలిపెట్టాడు. నేను పలానా రోహిత్ శర్మ, జఫన్య శాస్త్రి, పలానా రెడ్డి, ఎందుకు అతిశయం అంటే? పలానా చౌదరి, పురుషోత్తం చౌదరి గారు ఉన్నారు. ఆయనకి వెలివేసిన తర్వాత చాలా పాటలు రాసిండు ఆయన. మరి గుల్లపల్లి మోజస్ గారు ఉన్నారు, ఆయన ఎందుకు చౌదరి అని పెట్టుకున్నాడు? ఆయనకి ఎవరు వెలివేశారు? అని సాక్ష్యం కొరకు ఉండాలంటే, సాక్ష్యం కొరక నువ్వు గర్వించనికా? అంజుతోఫేర్ గారు ఆయన ఉన్నత కులం, ఒక రకంగా తల్లి వంశంలో చూసుకుంటే బ్రాహ్మణ వంశం ఆయనకు రావాలి, తండ్రి వంశంలో చూసుకుంటే రెడ్డి. ఆయనకి ఎప్పుడైనా చెప్పుకున్నాడు? ఎక్కడ రాసుకున్నాడు రెడ్డి అని? ఎక్కడ రాసుకున్నాడు ఆయన బ్రాహ్మణ అని? ఏంటండి ఆయనకు లేదు అతిశయ కారణం. దేవుని బిడ్డలు ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను కొన్ని సంగతులను బట్టి అతిశయిస్తున్నాను, అట్టి వాటిని గూర్చి అతిశయించును. నా విషయం అయితేనో నా బలహీనతల యందే కాగా వేరు విధముగా నేను అతిశయించుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఏంటండి, ఎవడైనను చూచిన దానికన్నా, నా వలన విన్న దానికన్నా ఎక్కువైన ఘనతను ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకములండి. ఎంత రాత్రి పగలు చెప్పుకోదగ్గ చరిత్ర ఉన్నది పౌలుకు ఆత్మీయంగా. అది కూడా ఒకవేళ మళ్ళీ ఎవడన్నా ఎప్పుడు ఈయన గురించి నా డబ్బా వాయించుకుంటాడు అనగలడని చెప్పేసి అవి కూడా నాకు చెప్పడం ఇష్టము లేదు. కానీ అవసరమైన కొన్ని చెప్తాడు. ఇప్పుడు నీలో నాలో అతిశయించడానికి ఏమున్నది కారణం ఏంటండి? దేవుని బిడ్డలారా, మనకు ఉండాలి అతిశయించడానికి కారణాలు ఉండాలి. అందులో ఒకటి, నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివి? మొన్న తమ్ముడు నాని 16 సార్లు ఈరోజుకి బైబిల్ చదివినా అని పెట్టిండు. చాలా గ్రేట్ టెస్ట్ మనీ, దట్ వాజ్ వెరీ గ్రేట్ఫుల్. ఇప్పుడు తమ్ముడు మన మినిస్ట్రీ కాకపోయినా, మన దగ్గర లేకపోయినా, మనతో కొంత సన్నిహితంగా కొనసాగినప్పటికీ ఆ సాక్ష్యం మనం ఖచ్చితంగా, కొంతమంది 5-6 గ్రంథాలు నేను కంప్లీట్ చేశానండి, ఇన్నిసార్లు చదివానండి, నేను బైబిల్ ఇన్నిసార్లు చదివానండి. అతిశయించడానికి కారణాలు
ఇంకా వేరే ఎన్నో ఉండొచ్చు. నాకు మంచి పట్టా రావచ్చు, నాకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు, లేకపోతే నాకు మంచి అదృష్టం ఏదైనా కలిసి రావచ్చు. అవన్నీ అతిశయించడానికి కారణాలు కావు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను అతిశయ కారణం ఎక్కడా అంటే ఇక్కడ అని కొరింథీయులకు రాసిన పత్రిక చెప్తున్నది. కొన్ని విషయాలు లేదు మనకు అతిశయ కారణం, అది కొట్టివేయబడ్డది ఆ విషయాలు అయితే. కానీ కొన్ని విషయాల్లో మాకున్నది అతిశయ కారణం. వాటిని బట్టి మనం అతిశయించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయండి గాక. స్తోత్రం తండ్రి, విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ఎందరైతే ఈ వాక్యం చేత దీవించబడ్డారో వారందరినీ ఇంకా బలపరచు. మీకు స్తోత్రాలు. దయగల దేవా, మరి ఈ వారంలో ప్రారంభించబడుతున్నాయి కూటములు. ప్రతి స్థలములో మీ బలమైన అభిషేకము మీరు కుమ్మరించారు. నీ దాసు రొట్టివాడు మట్టివాడు, మీరే నీ దాసులోనికి రండి. మీ పరిశుద్ధాత్మను నిండుగా మీరు దయచు. నీవే దిగి వచ్చి మాట్లాడు దేవా. ఎవరో వచ్చి మాట్లాడితే కార్యాలు జరుగు. నువ్వు దిగి వచ్చినప్పుడు ఆత్మ కార్యాలు జరుగుతాయి. యేసు నామములో ఆ ప్రతి స్థలమందు నువ్వు కనబడదుగాక. కావలసిన అద్భుత కార్యములు మీరు జరిగించే, స్వస్థతలు మీరు జరిగించండి. నేటికి నీ అద్భుత కార్యాలు ఉన్నాయి, నీ ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అక్కడ ఏవేవి రిక్వైర్మెంట్స్ నువ్వు ఎరిగిన దేవుడు, అవన్నీ మీరు జరిగించండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ తబడ వాక్యాన్ని ఫలింపజేసి మరలా రేపటి దినంలో మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేసి మహిమగణిత ప్రభువులు మీరే పొందను. యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చు, ప్రభు యేసు రక్తమే ఇచ్చు, ప్రభు యేసు నామానికి సంపూర్ణ అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్.